మాది చౌట్పల్లి గ్రామం, కమ్మర్పల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. గత కొన్ని రోజులుగా వీడీసీ వారు మా మీద సాంఘిక బహిష్కరణ విధించడం జరిగింది. కారణం ఏంటంటే మా దాంట్లో గీసే కొంతమంది అదర్ క్యాస్ట్ క్యాండిడేట్ ఉన్నారు. వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీలో కొంత చనిపోయిన వారి వ్యక్తికి సభ్యత్వం తొలగించడం జరిగింది. మేము ఏది చేసినా సొసైటీలో ఉన్న బైలా ప్రకారమే మేము ముందడగడం జరిగింది. బైలాను అనుసరించే గవర్నమెంట్ వ్యవస్థను అనుసరించే మేము ముందుకెళ్ళినాము. కానీ వాళ్ళు ఏం చేసినట్టే మాకు ఖచ్చితంగా ఉండాలి, 40 పాలు ఉండాలనే రకంగా వాళ్ళు మా మీదకి రావడం జరిగింది. దానికి వీడీస్ తోటి కుమ్మక్కై ఒక ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు వీడీసీ వాళ్ళు. అలా జరగకూడదు. మాకు ఇప్పుడు సాంఘిక బహిష్కరణ జరిగింది. మా గ్రామంలో మా దగ్గర ఎవరు కళ్ళు తాగడం లేదు, ఎవరు ఓచినా కూడా తీసుకోవడం లేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి సిపిఐ గారు, నిజామాబాద్ సిపిఐ గారిని కలవడానికి రావడం జరిగింది. 87 కుటుంబాలు. ఇది 1 వీక్ నుంచి జరుగుతుందండి. జరిమానా 25,000 బయనా తీసుకున్నారు. ఇంకొక 25,000 తీసుకున్నారు. 50,000 పెట్టి మాట్లాడదామని చెప్పి అన్నారు. ఆల్రెడీ మా కమ్మర్పల్లి ఎస్ఐ గారు పిలిచి వారిని మందలించడం జరిగింది కూడా. కానీ అయినా వాళ్ళు వింటలేరు, మొండిగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఒక అధికారిని కూడా కించపరిచే రకంగా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు వ్యవహరిస్తారు. ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళని మందలిస్తే వాళ్ళు మేము అటువంటి చర్యలు ఏం తీసుకోలేము, సాంఘిక బహిష్కరణ వేయలేము అనే రకంగా వీడీసీ వారు మాట్లాడుతారు. కానీ జరుగుతుంది ఏంటంటే లోపల జరిగేది కుల సంఘాల వారిగా చెప్పుకొని మమ్మల్ని బహిష్కరణకు గురి చేసారు.